సాయి చంద్ గారు పాట పాడితే మీరు ఆట ఆడేవాళ్ళంట. తక్కువ సందర్భాల్లో. ఏ సంవత్సరంలో ఇద్దరు ఒకటయ్యారు మీరు? మీ పరిచయం కాకముందు నుంచే సాయి చంద్ గారు పాటలు పాడడం మొదలు పెట్టింది. 6 ఏళ్ల వయసు నుంచి. గద్దర్ గారు ఎంత కీలక పాత్ర పోషించిండ్రో ఈ తెలంగాణ ఉద్యమంలో, ఆయన గొంతుతోటి సాయి చంద్ గారు కూడా ఒక దశలో గద్దర్ గారు, ఒక జనరేషన్ కి సాయి చంద్. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మిమ్మల్ని తీసేశారు. దాని మీద మీరు ఎలా రియాక్ట్ అవుతారు? నేను ఒక ఛాలెంజింగ్ గా తీసుకున్నాను. సడన్ గా ఈ పాలిటిక్స్, ఈ మొత్తం ఇవన్నీ విని మీకు ఎలా దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు? నేను ప్రతిపక్షంలో బలంగా పనిచేయడానికి ముందుకెళ్తున్నానండి. రేవంత్ రెడ్డి గారు మీ బంధువులు అని కొన్ని ఇంటర్వ్యూలలో చాలా మంది అడిగిన ప్రశ్న ఇది. ఆ గిడ్డంగుల సంస్థ నుంచి తీసేయడం ఏంటి? రాజకీయంగా అవగాహన ఉన్న వాళ్ళు ఎవరైనా ఇది మాట్లాడితే మాత్రం అది వాళ్ళ భ్రమనే అండి. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే ఉందో అది త్వరలో మేము కూల్చేస్తాం అని కేసీఆర్ గారు చెప్తున్నారు. వాళ్ళ పనితీరే వాళ్ళని కూల్చేస్తుంది అనేది ఒకటి. ప్రభుత్వం ఉన్నప్పుడే ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడుంటే ఖచ్చితంగా మన ప్రభుత్వం వచ్చే ఛాన్సులు ఎక్కువ ఉండేవి అని ప్రజల అభిప్రాయం. అది ఒక్కొక్క ఇటుక పిల్ల మంచిగా పేర్చుకుంటూ వెళ్ళి ఒక అద్భుతమైన భవంతిని నిర్మించాలనే. బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ ఏర్పడుతుంది అని అనుకుంటున్నారా? ఖచ్చితంగా అండి. ఎన్ని సీట్లు గెలుస్తుందని అనుకుంటున్నారు బీఆర్ఎస్ పార్టీ? 10. కొత్త పార్టీ పెట్టాలని ఆలోచనలు అట్లా ఏమైనా? నా స్థాయి అది కాదండి. నమస్తే, ఆంధ్రప్రభకి స్వాగతం. నేను నాగేశ్వరి. తెలంగాణ రాజకీయాలలో మహిళలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వాళ్ళు గలం విప్పి మాట్లాడుతున్నారు. ఇక కవిత అరెస్ట్ అయిన తర్వాత ఆ వరుసలో ముందు ఉన్నారు మన వేద రజని గారు. ఇక బీఆర్ఎస్ మనుగడనే చాలా కష్టతరమైన తరుణంలా ఆవిడ భవిష్యత్తు కార్యాచరణని నిర్వహిస్తున్నారు. భవిష్యత్తు ఏంటి, ఎలాంటి ప్రణాళిక గీసుకున్నారు? ఆవిడనే ఈ రోజు మనతో పాటు ఉన్నారు. ఆవిడని అడిగి అరుచుకుందాం. నమస్తే రజని గారు. నమస్తే నాగేశ్వరి. ఎలా ఉన్నారు? పర్లేదు. ఓకే, జీవితం ఎలా నడుస్తుంది? నడిపించాలి కాబట్టి నడుస్తుంది. కష్టంగానే నడుస్తుంది, నడిపించాలి. అవును, ఇప్పటికి మన ప్రభుత్వం కూడా లేదు కాబట్టి చాలా కష్టమే అని చెప్పుకోవచ్చు. ప్రభుత్వం లేకపోవడం కష్టము అనే దానికంటే నా లైఫ్ కొంచెం డిఫికల్ట్ సిచ్యువేషన్ లో నేను బయటకు వచ్చాను కాబట్టి కొంత కష్టంగానే ఉంది. కష్టపడాలి. కష్టమైనా సరే దాన్ని అధిగమించే బాధ్యత గాని ఆ ధైర్యం గాని మనకు ఖచ్చితంగా ఉంటది. మహిళలకి చాలా ఎక్కువ ఉంటది. ఖచ్చితంగా మనం దాన్ని ఎదుర్కోగలుగుతాం. అలాగే మన సాయి చంద్ గారిని తలుచుకొని ఒక 2 లైన్ల పాటతో మొదలు పెడదాము మన ఇంటర్వ్యూని. పాట అంటే నేను ఇప్పటి వరకు పాట ఎప్పుడు పాడలేదు. ముఖ్యంగా ఏంటంటే సాయి చాలా అద్భుతంగా పాడతాడు కాబట్టి, అంటే ఒక సామెత ఉంటది కదా, హనుమంతుని ముందు కుప్పి గంతులా అని. కాబట్టి అంత అద్భుతంగా పాడే సాయి ముందు నేను పాడితే, అంటే నా లైఫ్ లో నేను పాట పాడడం అనేది ఎప్పుడు జరగలేదు. యాజ్ ఎ క్లాసికల్ డాన్సర్ గా కొంత మ్యూజిక్ పట్ల అవగాహన, కొంచెం క్లాసికల్ డాన్స్ నేర్చుకున్నాను కాబట్టి ఆ డాన్స్ పట్ల కొంత అవగాహన అలా ఉంది తప్ప పాట ఎప్పుడు పాడలేదు. కాకపోతే సాయి పాడే పాటలలో నాకు సమత మమతను పంచి జనుల హితము కోరిన గౌతమ, బడుగు జనుల బ్రతుకు మార్చే బౌద్ధమ అని ఒక పాట ఉంటది. అంటే సాయి పాడింది. అలా అద్భుతమైన పాటలు ఉన్నాయి. 1 కాదు 2 కాదు. ఎప్పుడు పాడలేదు కానీ పాడతాను. మీ వాయిస్ అద్భుతంగా ఉందండి. చాలా మంచిగా ఉంది. ఇప్పటి వరకు ఎప్పుడు ట్రై చేయలేదు. కొత్తగా అంటే ఫ్యూచర్ లో పాడాలన్న ఆలోచన అయితే ఉంది. ఖచ్చితంగా పాడతారు కూడా. ఎందుకంటే అది మా ఫ్యామిలీ లెగసీ అనుకోండి. సాయి అది అట్లా ముందుకు వెళ్తానే ఉంటది. మా బాబు కూడా పాడతాడు. తనకు మ్యూజిక్ మీద కొంత నాలెడ్జ్ ఉంది. అంటే ఇంట్లో ఎప్పుడు ఇటు పొలిటికల్ ఇటు మ్యూజిక్ ఇవి 2 బ్యాలెన్స్డ్ గా నడిచేవి కాబట్టి రెండిటి పట్ల ఎంతో కొంత అవగాహనతోటే మా లైఫ్ జర్నీ సాగింది. కాబట్టి అట్లా చిన్న నాలెడ్జ్ అయితే ఉంది. నేనేదో పాడతాను అద్భుతం అని కాదు, మ్యూజిక్ పట్ల ఒక చిన్న అవగాహన అయితే ఉంటుంది. సాయి చంద్ గారు పాట పాడితే మీరు ఆట ఆడేవాళ్ళంట. తక్కువ సందర్భాల్లో ఆడే. అక్కడి నుంచే మీ ప్రేమ కూడా పుట్టుకొచ్చింది అని చాలా మంది చెప్తున్నారు. మేము కూడా విన్నాం. ఒకసారి మీ ప్రేమ గురించి చెప్తే మేము కూడా అనేక సందర్భాల్లో చెప్పాను. మేము
సాయి సాంగ్ పాడితే నేను డాన్స్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఒక దగ్గర నేను ఒక చిన్న పర్ఫార్మెన్స్, అదే వేదిక మీద సాయి కూడా పాట పాడడానికి వచ్చిండు. అంతకు ముందే స్నేహం ఉంది, అంతకు ముందే ఇద్దరం పరిచయము. తెలంగాణ ఉద్యమం కంటే ముందు జరిగిందంట. తెలంగాణ ఉద్యమం కంటే అప్పుడు ఉద్యమం ఊసే లేదండి దాదాపు. ఇది అంటే తెలంగాణ బిఆర్ఎస్ పార్టీ అంటే అప్పుడున్న టిఆర్ఎస్ పార్టీ పెట్టడం జరిగింది 2001. ఇది జరిగింది 2002లో. అప్పుడు సాయి డిగ్రీ సెకండ్ ఇయర్ ఉన్నారు, నేను అప్పుడే 2001 డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఉన్నాను. సో ఆ సందర్భంలో ఈ కాలేజెస్ కన్నీ ఒక చిన్న కాంపిటీషన్ లాగా పెట్టడం, ఆ చిన్న ఆ సెలబ్రేషన్ లో అంతకు ముందే మేమిద్దరం పరిచయం. సాయి స్టూడెంట్ ఆర్గనైజేషన్ లో, PDSU స్టూడెంట్ ఆర్గనైజేషన్ లో వర్క్ చేసేవాళ్ళు. అలా కాలేజీలకు అన్నిటికీ రావడము, ఆ స్టూడెంట్ యూనియన్ యాక్టివిస్ట్ గా తను అన్ని చెప్పడము, అలా నాకు మంచి ఒక ఫ్రెండ్ గా ఉంది. బట్ నేను ఇలా డాన్స్ చేస్తాను అనేవి ఇవన్నీ తెలియదు. అది ఒక వేదిక మీద స్టేజ్ మీద చూడడము, ఆ పరిచయం కాస్త ఇంక కొంచెం క్లోజ్ కావడము. ఇలా అట్లా ఏ సంవత్సరంలో ఇద్దరు ఒకటయ్యారు? మీరు ఇద్దరము ఫ్రెండ్స్ గా పరిచయం అయింది మాత్రం 2001లో. ఆ తర్వాత నెక్స్ట్ జర్నీ కొంత క్లోజ్ అయ్యి కొంత ఫ్రెండ్షిప్ ఏర్పడింది మాత్రం 2002 తర్వాత. 2 నుంచి తర్వాత ఫ్రెండ్షిప్, నెక్స్ట్ లవ్, ఆ తర్వాత మ్యారేజ్. అంటే అన్ని ఒకటే స్టేజ్ లో జరిగింది కాదు, స్టెప్ బై స్టెప్. అలాగే తెలంగాణ ఉద్యమం పూర్తయ్యే లోపు మీ మ్యారేజ్ కూడా అయిపోయిందని విన్నాం. తెలంగాణ ఉద్యమం మా మ్యారేజ్ అయ్యే టైంకి ఇంకా తెలంగాణ రాలేదు. 2011లో మా మ్యారేజ్ అయింది. 2011 తర్వాత కదా 14కు గవర్నమెంట్ ఏర్పడింది. సో నేను మ్యారేజ్ అయిన టైంకి, ఈవెన్ మా బాబు పుట్టే టైంకి కూడా తెలంగాణ ఉద్యమం చాలా ఉవ్వెత్తున సమయం అది. మీ పరిచయం కాకముందు నుంచే సాయి చంద్ గారు పాటలు పాడడం మొదలు పెట్టిందా, లేదా చిన్నప్పటి నుంచి? చిన్నప్పటి నుంచే అండి, 6 ఏళ్ల వయసు నుంచి అని తెలుసు నాకు. అంటే నాకు పరిచయం అయింది సాయి ఒక ఏజ్ లో, అంటే 2000 ఎండింగ్ లో, 2001 స్టార్టింగ్ లో. అంతకు ముందు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ నుంచి పరిచయం నాకు, సెకండ్ ఇయర్ సమ్మర్ నుంచి. సో అంతకు ముందే స్కూల్లో ఎన్నో ప్రైజులు. కాకపోతే సాయికి వాళ్ళ కుటుంబ నేపథ్యం మొత్తం కొంచెం కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన నేపథ్యం కాబట్టి ఎక్కువ సామాజిక అంశాల మీదే పాటలు పాడేది. సాయి వాయిస్ చాలా మెలోడీ వాయిస్. ఒక రకంగా చెప్పాలంటే మూవీస్ కి కూడా మంచిగా సెట్ అయ్యే వాయిస్. బట్ వచ్చిన సామాజిక కోణం నుంచి వచ్చిన నేపథ్యం ఉంది. ఉద్యమంలో పాల్గొనాలి ఆయన పాట రూపంలో రాసి పెట్టినట్టుంది. అందుకే తెలంగాణ చిన్నప్పటి నుంచి వచ్చింది కూడా స్ట్రగుల్స్ లో నుంచి రావడము, అనేక స్టూడెంట్ ఉన్నప్పటి నుంచి కూడా అవన్నీ చూడడము, ఫ్యామిలీ కూడా అదే సామాజిక నేపథ్యం నుంచి రావడము, ఈ అన్నిటి ప్రభావము సాయిని ఇటువైపు వచ్చేలా చేసింది. గద్దర్ గారు ఎంత కీలక పాత్ర పోషించిండ్రో ఈ తెలంగాణ ఉద్యమంలో, ఆయన గొంతుతోటి సాయి చంద్ గారు కూడా అంతనే కీలక పాత్ర పోషించిండ్రు. ఆయన గొంతు అంత ఇంపాక్ట్ ఇచ్చింది ప్రజలందరికీ. అంటే నేను అనడం అని కాదు, గద్దర్ గారు లెజెండ్. ప్రజా ఉద్యమాల్లో గద్దర్ గారి పాత్ర అనేది చాలా కొన్ని తరాల వరకు చెప్పుకోదగ్గ పాత్ర. అయితే ఒక దశలో గద్దర్ గారు ఒక జనరేషన్ కి సాయి చంద్ అని చెప్పొచ్చు. అంటే జనరేషన్ కి ఒకరు ఉంటారు అంటారు కదా. అంటే సాయి లైఫ్ టైం చాలా తక్కువ, 38 years లోనే ఇలా ఇన్సిడెంట్ జరిగింది. అంటే ఒక యంగ్ ఏజ్ నుంచి బయటకు వెళ్తే సాయి హార్డ్ వర్క్, ఒక ఆర్టిస్ట్ గా కావచ్చు, ఒక స్టూడెంట్, అంటే హార్డ్ వర్క్ చిన్నప్పటి నుంచి ఉన్నప్పటికీ సొసైటీలో తన వర్క్ అనేది ఒక 18-20 years చాలా బలంగా పనిచేశారు ఇంటర్మీడియట్ ఆ స్టేజ్ నుంచి. సో అతి తక్కువ టైంలో ఒక జనరేషన్ కి ఆయన ఒక ఐకాన్ లాగా అయిపోయారు, వర్క్ చేశారు. ఇంకా సాయి ఏజ్ తో కంపేర్ చేస్తే తనది ఒక 30 years జర్నీని మనం ఊహించుకోవచ్చు. ఆ 30 years లో సాయి చంద్ ఎలా ఉండేవాడు, ఏ రకంగా అంటే అది ఇక మనం ఊహించలేమండి. ప్రాక్టికల్ గా వేరే రకంగా ఉండేది. బహుశా కాలం అది మిస్ చేసింది. పాటలు కాకుండా ఇంకేమైనా చేసేవాళ్ళ, లేదా ఏదైనా జాబ్ కానీ వర్క్ కానీ? సాయి స్టార్టింగ్ లో డిగ్రీలో ఉన్నప్పుడే జాబ్ చేశాడండి. ఇన్సూరెన్స్ కంపెనీలో చేశాడు, ఎయిర్టెల్ లో చేశాడు. 9th class లో ఉన్నప్పుడు ఎండాకాలం సెలవులలో
ఫ్యాక్టరీలో బిస్కెట్ ఫ్యాక్టరీలో అమ్మకు కష్టమైతుంది అని చెప్పేసి ఎండాకాలం సెలవులు 3 నెలలు ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పేసి వచ్చి బిస్కెట్ ఫ్యాక్టరీలో పనిచేసిన రోజులు ఉన్నాయి. చాలా హార్డ్ వర్కర్. ఒక పని ఉంటే ఆ పని వల్ల నాకేం లాభం జరుగుతుందని ఆలోచించకుండా పని చేసే తత్వం. ఇద్దరు వేర్వేరు కుటుంబాలు, మరి మీ ప్రేమకు పెద్దలు ఎట్లా అంగీకరించారు? కొంచెం కష్టంగానే అంగీకరించారండి. అంటే మేము ఒప్పించాం రిస్క్ గా. కొంత నాకు ఇంట్లో ఫస్ట్ నుంచి కూడా కొంచెం మొండిగా ఏదన్నా అనుకుంటే కొంచెం డేర్ గా తీసుకుంటది అనేది, అందరికంటే కొంచెం డిఫరెంట్ గా ఆలోచిస్తదని ఒక అభిప్రాయం ఉంటది కదా మన మీద, అట్లా ఉంది. బట్ గారాబం కూడా కొంచెం ఇంట్లో చిన్న కూతురు అండి మీరు? చిన్న కూతుర్ని, గారాబం ఎక్కువ. సో దాంతో ఎక్కువ ఇబ్బంది పెట్టలేదు గానీ కొంచెం కష్టంగానే ఒప్పుకున్నారు. కష్టమైంది. ఇక సాయి సైడ్ నుంచి ఎటువంటి ప్రాబ్లం ఏం లేదు. మరి సాయి చంద్ గారి ముందు జీవితం ఎలా ఉంది, సాయి చంద్ గారి తర్వాత జీవితం ఎలా ఉంది? సాయి చంద్ తో పాటు రజనీ చనిపోయిందండి. బిఫోర్ నన్ను చూసిన వాళ్ళెవ్వరూ ఇది నేను అంటే నమ్మరు. అది చూడని వాళ్లకు తెలీదు, చూసిన వాళ్ళు ఇది నేను అంటే నమ్మరు. సాయి చంద్ ఒక్కడే లేకపోవడం కాదు, సాయి చంద్ తో పాటు రజని కూడా లేదు. అంటే సాయి చంద్కు తెలిసిన లేదు, సాయి చంద్ తో కలిపి లైఫ్ పంచుకున్న రజని వెళ్ళిపోయింది. రజని సాయి చంద్ ఉంది. ఇద్దరం కలిసి జర్నీ చేస్తే ఎలా ఉంటుందో అది ఆ జర్నీ నేను ఇప్పుడు చేస్తున్నా. ఖచ్చితంగా దాన్ని మీరు ముందుకు తీసుకెళ్తారు, దాన్ని నిలబెడతారు. ఆయన ఆశయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు ఖచ్చితంగా సాకారం చేస్తారు. ఇక ఇప్పుడు ఈ పొలిటికల్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఎట్లుంది ఈ రాజ్యం అనేది? అంటే మన బిఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఎలా ఉంది, బిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ఉందంటారు? ఇప్పుడు తక్కువ కాలమే అయిందండి, 5 నెలల కాలం అయింది దాదాపు. ఎలక్షన్స్ ముందు కావచ్చు చాలా హామీలు ఇచ్చారు. 1 కాదు 2 కాదు, అందరికీ తెలుసు. 6 గ్యారెంటీల పేరుతో 13 అంశాల పేరుతో 420 హామీలను ఇవ్వడం జరిగింది. అనేక హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చారు. హామీలను ఇవ్వడమే కాదు, డేట్స్ తో సహా, ఈ డేట్ తో ఈ డేట్ డిసెంబర్ 9 రోజు ఇది చేస్తాం, లేదు పలానా డేట్ రోజు ఇది చేస్తాం, ఇది చేస్తామని ప్రజలకు అనేక రకాలైన హామీలు ఇచ్చి వచ్చిన సంగతి అందరికీ తెలుసు. కానీ ఇప్పుడున్న పరిస్థితి, ఈ 5 నెలల కాలంలో ఒక ఉచిత బస్సు తప్ప, సౌకర్యం తప్ప మిగతా హామీలన్నీ అదేదో ఓపెన్ చేసినట్టు, లేదు పేపర్లో యాడ్ల లాగా, ఇగో ఈ హామీ ఈ రోజు ఈ పథకము అమలైతుంది అని ఒక యాడ్, లేకుంటే 200 యూనిట్ల ఫ్రీ కరెంటు అమలైతుంది అని యాడ్ ఇవ్వడమే తప్ప ఇప్పటి వరకు అమలైన సందర్భం అనేది బహిరంగంగా కనిపించడం లేదు. అది నేను మాట్లాడడం అని కాదు, బయటికి వెళ్తే అడిగితే, గ్రామాల్లోకి వెళ్తే వాళ్ళని మనం టచ్ చెయ్యక ముందే మనల్ని చూస్తేనే చెప్తున్నారు. అది నేను కూడా ఫేస్ చేశాను. బయటికి వెళ్తున్న క్రమంలో ఇప్పుడు నేను ఇంతకు ముందు సాయి తర్వాత పొలిటికల్ జర్నీ స్టార్ట్ చేసి ఒక కార్పొరేషన్ కి చైర్మన్ గా ఉండి అలా ఉన్న సందర్భం ఉంది కాబట్టి వాళ్ళు నన్ను చూడంగానే గుర్తుపడతారు కదా, ఇలా ఉంది పరిస్థితి అని. వాళ్లకు ఇప్పుడున్న ప్రస్తుత గవర్నమెంట్ పట్ల ఏమనిపిస్తుందో అదంతా ఏదో రూపంలో షేర్ చేసుకుంటూనే ఉన్నారు. అలా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనే ఉందండి. కరెంటు విషయంలో ఇబ్బంది పడుతున్నారు, వాటర్ విషయంలో ఇబ్బంది పడుతున్నారు. రైతు బంధు సాయం అనేది పూర్తి స్థాయిలో ఎవరికి అందలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే రైతు బంధు ఇచ్చిన దానికంటే రైతు భరోసా ఇంకా కొంత ఎక్కువ ఇస్తామని అనౌన్స్ చేసిన సందర్భం ఉంది. యాసంగి పంటకు ఇప్పటికీ పూర్తి స్థాయిలో సాయం అందని పరిస్థితి ఉంది. ఇంతకు ముందు 24 hours కరెంటు ఉండి నైట్ టైము వెళ్ళి కరెంటు పోతది, మళ్ళీ పారతయా లేదా అటువంటి పరిస్థితి లేకుండే. గత 10 సంవత్సరాలుగా, అంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలలో సెట్ చేసుకొని, వ్యవసాయ రంగాన్ని కొంత సెట్ చేసుకొని ఒక ప్రణాళికాబద్ధంలో ఒక ప్రాసెస్ ప్రకారం నడిపిస్తున్న సందర్భం చూసాం. అందులో 2 ఏళ్ళు దాదాపు 2-2.5 సంవత్సర కాలాలు కరోనా టైం. అది చాలా క్లిష్టమైన టైం. ఆ టైంలో ఎట్లంటే దేశ పరిస్థితి అస్తవ్యస్తమైన పరిస్థితి. అటువంటి టైంలో కూడా అప్పుడున్న బిఆర్ఎస్ ప్రభుత్వము, కేసీఆర్ గారి ప్రభుత్వము అద్భుతంగానే పాలన సాగించింది. అది అందరికీ తెలుసు. ఒకవేళ ఆ కరోనా డిఫికల్ట్ టైం ను తీసేస్తే 7-8 ఏళ్ల కాలం, ఈ 8 ఏళ్ల కాలంలో కరెంటు విషయంలో, వాటర్ విషయంలో గాని, దాదాపు ఆసరా విషయంలో కానీ, ఇలా అనేక స్కీముల విషయంలో ప్రజలను ఏ రోజు ఇబ్బంది పెట్టిన సందర్భం కనబడలేదు.
సరే అందరూ అంటున్నారు 5 నెలల కాలమే కదా, కొంత సమయం ఇద్దాము అంటే యాసంగి పంటకు సాయం కోసం ఆగలేం కదండి. అవును, పూటకు నీరు సరిగ్గా అందించకపోతే పంట ఎండిపోతది కదండి. అంటే కొన్ని సందర్భాలకు కొన్నిటి కోసం ఆగొచ్చు, కానీ కొన్నిటి కోసం ఆగలేం. అది తక్షణమే నిరంతరంగా చేసేది ఉంటది. కాబట్టి చాలా ఇబ్బంది పడుతున్నారండి. ఈవెన్ సిటీలో కూడా, మేము ఇదే హైదరాబాద్ లో ఉంటున్నాం కదా, వాటర్ కి కూడా ఇబ్బంది, ట్యాంకర్లు తెప్పించుకుంటున్న సందర్భం చూస్తున్నాము. వేరే మీటింగ్స్ కి వెళ్ళినప్పుడు మీటింగ్ లో మాట్లాడుతుంటే కరెంటు పోతున్న సందర్భాలు. అంతేకాదు ఏ రాజకీయ నాయకులకైనా సరే ఎవరు క్వశ్చన్ చేసినా ఆన్సర్ చెప్పే బాధ్యత ఉంటది, ఆ రెస్పాన్సిబిలిటీ ఉంటది. బట్ ఏదైనా ఎవరైనా క్వశ్చన్ చేస్తే మాట్లాడే విధానం కూడా కరెక్ట్ గా అనిపించట్లేదు. ఎందుకంటే రైతు బంధు పడలేదు అంటే ఏదో ఒక మాట అనడము, కరెంటు పోతుంది అంటే నాయకులు సహనం కోల్పోయి ఏదో ఒక మాట అనడము, ఇటువంటి అనేక సందర్భాలు చూస్తున్నాము. కాబట్టి కొంచెం ఇబ్బందికరమైన వాతావరణ పరిస్థితులనే, ఈవెన్ ఒక అనిశ్చితి అంటారు కదా, ఒక రాజకీయ అనిశ్చితి అంటారు కదా, అది నెలకొన్నట్టు అనిపిస్తుందండి. అలాగే మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారు మీకు గిడ్డంగుల సంస్థ చైర్మన్ గా నియమించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మిమ్మల్ని తీసేశారు. దాని మీద మీరు ఎలా రియాక్ట్ అవుతారు? ఇప్పుడు రాజకీయాల్లో ఎలా ఉంటదంటే ఒక్కొక్క సందర్భం ఒక్కొక్క లాగా ఉంటది. ఆ పార్టీలో ఉన్న వ్యక్తులు వాళ్ళు ఏం ఆలోచించారో ఎలా ఆలోచించారో నాకు తెలియదు. అంటే మా పార్టీతో సంబంధం లేని వ్యక్తి కాబట్టి అని తీసేశారో ఇలా తీసేశారు. దాన్ని నేను పెద్ద రాజకీయ విషయంగా చేసి దాన్ని ఏదో పెద్ద విషయంగా తీసుకెళ్లాలని నేను ఈ రోజు అనుకోలేదు. ఒకవేళ అనుకుంటే వేరే రకంగా నేను ఒక ఛాలెంజింగ్ గా తీసుకున్నాను. అవును, ఇగో ఈ సందర్భంలో నాకు ఇది ఇచ్చారు కాబట్టి అది నేను సాయి ఎంత సిన్సియర్ గా, ఎందుకంటే సాయి దాదాపు 10 ఏళ్ల పాటు రాజకీయంతో అనుబంధమైన, కల్చరల్ అయినా ఒక ఆర్టిస్ట్ అయినా రాజకీయంతో అనుబంధమైన వేళనే పనిచేశాడు. అది తెలంగాణ ఉద్యమ సందర్భం నుంచి కూడా. అయితే తను ఎంత హానెస్ట్ గా పనిచేశాడు, ఎంత కమిట్మెంట్ గా పనిచేశాడు అనేది నేను దగ్గరుండి చూశాను కదా. ముఖ్యంగా ఈవెన్ సాయితో అటాచ్ అయి ఉన్న వాళ్ళందరికీ సాయి ఎలా వర్క్ చేస్తాడు, ఎంత హానెస్ట్ గా ఉంటాడు అని. రెండవది, ఆ డిపార్ట్మెంట్ లో పనిచేసే క్రమంలో కూడా మీరు డిపార్ట్మెంట్ స్కేల్ చూస్తే దాదాపు 102%, అంటే 100% కాదు, 102% వర్క్ స్కేల్ ఉంటది. అంటే 2014 లో ఎంత ఉంది, లేదు 2016 లో ఎలా జరిగింది, 2020 లో అలా ఎవ్రీ ఇయర్ ఆడిటింగ్స్ ఎవ్రీథింగ్ చూసుకుంటే మనము సాయి పీరియడ్ లో సాయి 102%, అంటే ఎంప్లాయీస్ అందరి హార్డ్ వర్క్ ఉంటది దాంట్లో. బట్ ఆ రకంగా పనిచేశాడు, అంత హానెస్ట్ గా పనిచేశాడు. నేను అదే డిపార్ట్మెంట్ నాకు ఇచ్చినందుకు నేను అంతే సిన్సియర్ గా అంతే అదిగా వర్క్ చేయాలని చెప్పేసి నేనున్నంత పీరియడ్ వరకు అయితే నేను దాని మీద పూర్తి నాలెడ్జ్ తెచ్చుకుంటూ వాళ్ళ సహకారంతో, ఎంప్లాయీస్ సహకారంతో తెచ్చుకుంటూ నేను అంతే అదిగా పనిచేశాను. తీసేశారు, దానికి నేనేం ఎవరిని ఏం అనట్లేదు. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే కొంత ఆ డిపార్ట్మెంట్ కూడా కొంత అస్తవ్యస్త, ఎందుకంటే ఇది డిపెండ్ ఆన్ రైతులు. వ్యవసాయం ఉత్పత్తి లేకపోతే ధాన్యము నిల్వలు ఇవన్నీ చేయాలంటే ఫస్ట్ పంట ఉండాలి. పంట సమృద్ధిగా ఉన్నప్పుడే దానికి తగిన స్టోరేజ్ అవన్నీ చేయగలుగుతాం. ఈ రోజు రాష్ట్ర పరిస్థితి వేరేలాగా ఉంది, చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది, ప్రజలు నమ్మే పరిస్థితులు లేదు. కాబట్టి నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నాకు అండగా నిలిచింది. సాయితో సాయి కూడా అటాచ్ అయి ఉన్నాడు. నేను ప్రతిపక్షంలో బలంగా పనిచేయడానికి ముందుకెళ్తున్నానండి. దాన్ని ఏం రాజకీయ అంశంగా నేనేం ఇష్యూ చేయదలుచుకోలేదు. ఓకే, అట్లానే మీరు రాజకీయాలకి కొత్త, అంటే సాయి చంద్ గారు ఉన్నప్పుడు అన్ని సాయి చంద్ గారే చూసుకునేవాళ్ళు. అప్పుడు మీరు హోమ్ మేకర్. సడన్ గా ఈ పాలిటిక్స్ ఈ మొత్తం ఇవన్నీ విని మీకు ఎలా దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు, ఎలా వాటి పట్ల అవగాహన తెచ్చుకున్నారు? అంటే నేను బయటికి వెళ్ళి ఉండకపోయి ఉండొచ్చు కానీ ఇంట్లో ఎలా ఉంటదంటే అండి, నేను సాయి లైఫ్ ఎలా అంటే ఎవరో అటాచ్ అయ్యి, ఇప్పుడు అమ్మను అక్క చెల్లెల్లో లేకపోతే ఇంకొకరు అట్లా అటాచ్ అయి ఉన్నది లైఫ్ కాదు. ఒక 18 years నుంచి నేనే అటాచ్ అయి ఉన్నాను. సావాసం అంటారు కదా, 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళైతారు వీళ్ళు వాళ్ళైతారు అని ఒక సామెత ఉంటది. ఇప్పుడు ఇద్దరు ఒకటే. సో మేము దాదాపు 20 ఏళ్ళు ఒక స్నేహితురాలుగా, నెక్స్ట్ వైఫ్ గా అలా సావాసం చేసిన క్రమంలో ఎన్నో అంశాలు వింటుంటాం, చర్చిస్తుంటాం, పాటలు రాస్తుంటే చూస్తాం, తెలంగాణ ఉద్యమ నేపథ్యం చూస్తుంటాము. అంటే తెలంగాణ ఉద్యమ నేపథ్యం అయితే ప్రతి ఒక్కరిలో ఉంది, ప్రతి మనిషిలో ఉంది, ప్రతి తెలంగాణ బిడ్డలో ఉంది. సో అవన్నీ చూసి విని
అవసరమైన సహకారం అందిస్తూ మాట్లాడుతూ చర్చిస్తూ ఇలా ఎందుకు జరిగింది, పోనీ తెలంగాణ వచ్చిన తర్వాత ఇగో ఈ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇది చేస్తుందంటే దీని వల్ల ఎవరికి ఉపయోగం ఏంటి, ఎంతవరకు ఉపయోగం, ఇటువంటి అనేక విషయాలను పాట రూపంలోనే కాదు మాట రూపంలో కూడా చర్చిస్తూ ఉంటాం కదా. అంతేకాకుండా సహజంగా మనం పేపర్ చూస్తుంటాం, సహజంగా ఈ రోజు రాజకీయాల గురించి మాట్లాడుకునే వాళ్ళు లేరు, అలా అలవాటు అయిపోయింది. కాబట్టి నాకేం పెద్దగా డిఫికల్ట్ గా ఏమనిపించలేదు, అంశాల పట్ల ఇబ్బందిగా లేదు. ప్రాక్టికల్ గా రాజకీయాలంటే మనం మాట్లాడుకున్నంత సులభంగా ఉంటాం. అవునవును. ఇప్పుడు మనం ఒక విషయాన్ని తెలుసుకోవడం వేరు, తెలుసుకున్న విషయాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడం వేరు, ప్రాక్టికల్ గా దిగి మనం మొత్తం తెలుసు. కాబట్టి కొంత ఇబ్బందులు ఎదురైతాయి. ఆ ఇబ్బందులు నా లైఫ్ లో ఇప్పుడు నేను చేస్తున్న స్ట్రగుల్ తో పోలిస్తే అది ఇబ్బందులే కాదంటారు. కాబట్టి ఆ ఇబ్బందులు ఎదురైతే నాకు నిలబడతా, నాకు హోప్ ఉంది, తెలియకపోతే తెలుసుకునే తత్వం కూడా ఉంది. అవును. అట్లాగే రేవంత్ రెడ్డి గారు మీ బంధువులు అని కొన్ని ఇంటర్వ్యూలలో చాలా మంది అడిగిన ప్రశ్న ఇది. ఇప్పటికీ చాలా మందికి అది క్వశ్చన్ మార్క్. సరే కుటుంబ సభ్యులు అయితే మిమ్మల్ని ఆ గిడ్డంగుల సంస్థ నుంచి తీసేయడం ఏంటి అంటే, ఇది కుటుంబంలో జరిగే ఏదైనా? కుటుంబ సభ్యులు కాదండి, ఇప్పుడు కుటుంబం వేరు, బంధుత్వం వేరు. అవును. రిలేషన్ అనేది ఎక్కడో ఉంటది. కుటుంబం అంటే నిరంతరం మనతో పాటు ఉండే సభ్యులు. రిలేషన్ ఉంది, బంధుత్వం ఉంది, బట్ కుటుంబ సభ్యులం కాదు. బంధుత్వం ఉంది, అది వాళ్ళకి తెలుసు, అడిగిర్రు, అది నిజమే. కాబట్టి ఇప్పుడు ఏదైనా తెలిసినప్పుడు అడిగినప్పుడు మనం ఉన్నదాన్ని లేదు అని చెప్పలేం కదా, ఉంది కాబట్టి ఉంది అని చెప్పాను. రాజకీయం వేరు, రిలేషన్ వేరు, లేదు ఇంకొకటి సేమ్ జిల్లాలో ఉండడం వేరు, సేమ్ ఒకటే అవన్నీ వేరండి. రాజకీయం వేరు. రాజకీయాల్లో చాలా ఉంటాయి, సిచ్యువేషన్స్ అనేకం ఉంటాయి. అంటే తీసేయడము తీసేయకపోవడము ఇదంతా ఒక పక్కన పెడితే రాజకీయ విషయాల వరకు ఆలోచిస్తే, రాజకీయాల్లో ఎలా ఉంటదంటే, ఇప్పుడు ఆ సందర్భం ఇప్పుడు నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను, బీఆర్ఎస్ పార్టీ నుంచి బలంగా పనిచేస్తున్నాను, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది, ఇట్లా అనేకం ఉంటాయి. మనం ఇప్పుడు ఒక పార్టీకి ఆ పార్టీకి సంబంధించిన సిద్ధాంతం ఉంటది, దాన్ని మనం అనుసరిస్తూ పనిచేస్తుంటాము. మనం అవతల అనేక అంశాలను బేస్ చేసుకొని మనం ఆ ప్రభుత్వంలో పనిచేసేది ఉంటది. కాబట్టి నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను కాబట్టి తీసేసారేమో, మేబీ తెలియదు. అలాగే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే ఉందో అది త్వరలో మేము కూల్చేస్తాం అని కేసీఆర్ గారు చెప్తున్నారు. ఆయన మాటల మీద మీ అభిప్రాయం ఏంటి? మేము కూల్చేస్తామని చెప్పట్లేదు, కూలిపోతుంది అని చెప్తున్నారు. కూల్చేస్తాంకి కూలిపోతుంది అనే దానికి డిఫరెంట్ ఉంటది కదా. ఎందుకంటే రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితులను చూసుకుంటే ఈవెన్ రేవంత్ రెడ్డి గారే కాదు, కాంగ్రెస్ లో ఉన్న చాలా మంది నాయకులు మాట్లాడే విధానము, ప్రవర్తించే తీరు, వాళ్ళు భయపడే విధానము, వాళ్ళు బీజేపీతో ఉన్న సత్సంబంధాలు, ఈవెన్ బీజేపీ నాయకులు కూడా మాకు రేవంత్ రెడ్డి గారే మా బీజేపీలోకి వస్తారని చెప్పి మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. అరవింద్ గారు లాంటి వాళ్ళు మాట్లాడిన సందర్భం ఉంది, ఈవెన్ మహేందర్ రెడ్డి లాంటి వాళ్ళు మాట్లాడిన సందర్భం ఉంది. అంటే బీజేపీ నాయకులు సైతము కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న సీఎం గారే మా పార్టీలోకి వస్తారు, మాకు మద్దతు ఇస్తారు అనే టైప్ లో మాట్లాడిన సందర్భం, అంటే మాకు ఆ సత్సంబంధాలు ఉన్నాయని మాట్లాడుతున్న సందర్భాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు కూడా మోడీ గారు వచ్చిన సందర్భంలో వేదిక మీదనే మీరు మా బడాబాయ్ అని మాట్లాడిన సందర్భం ఉంది, మాకు సపోర్ట్ చేయాలని ఇలా అది క్లియర్ గా ఇప్పుడు క్యాండిడేట్స్ ని అనౌన్స్ చేసిన తీరు కూడా, ఇప్పుడు బీజేపీ క్యాండిడేట్స్ ఉన్న దగ్గర కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రాష్ట్రం మొత్తంలో మేమే ప్రభుత్వం ఫామ్ చేసాము, అది అందరికీ తెలుసు అనుకున్న సందర్భంలో వాళ్ళు పెట్టిన క్యాండిడేట్ ను చూస్తే కూడా బీజేపీకి సపోర్ట్ ఇచ్చే విధంగానే ఆ బిహేవింగ్ అనేది కనబడుతుంది అనేది అందరూ మాట్లాడుకుంటున్నారు. ఎవరో కొత్తగా కూల్చాల్సిన అవసరం లేదు, వాళ్ళ పనితీరే వాళ్ళని కూల్చేస్తుంది అనేది ఒకటి. రెండవది, కాంగ్రెస్ పార్టీలో ఎవరు లీడ్ చేస్తారు, ఎవరేంది, ఎవరు పెద్ద, ఎవరి మాట వింటారు అనే పరిస్థితి ఉండదు. కాంగ్రెస్ పార్టీలో అందరు కింగులే. అవును. కాబట్టి ఒకరికొకరికి పడుతుంది పడదు సంజాయించుకో ఎన్నో ఉంటాయి. ఇంతకు ముందు కాంగ్రెస్ పార్టీ ఎలా గడిచింది, ఎలా నడిచింది అనేది చరిత్ర చూస్తే ఇప్పుడు తెలంగాణలో ఉన్న ఒక్కొక్క వర్గాలు కూడా డివైడ్ అయిపోతున్న సందర్భం చూస్తున్నాం. ఇప్పుడు ఖమ్మం వరకు ఒక వర్గం అంటారు, నల్గొండ వరకు ఒక వర్గం అంటారు, లేదు మహబూబ్ నగర్ రేవంత్ రెడ్డి వర్గం అంటారు. ఇలా ఇవన్నీ చూస్తుంటే పార్టీలనే ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ అయినట్టు కనిపిస్తుంది. ప్రభుత్వ పనితీరు ప్రజలకు నచ్చుతున్నట్టుగా లేదు,
ఇటు బీజేపీతో కుమ్ముక్కైన పరిస్థితి కనిపిస్తుంది, బీజేపీ వీళ్ళు ఇద్దరు సపోర్ట్ గా ఉన్నట్టు కనిపిస్తుంది. ఎప్పుడు కానీ రాష్ట్రంలో ఏంటంటే ఒకసారి పాలన అనేది కొంత ప్రశాంతంగా పోతుంటే ఒకలాగుంటది, అలా ఉండే పరిస్థితి లేదు. ఈవెన్ కేసు విషయంలో కూడా మనం చూస్తున్నాం, నోటు ఓటుకు నోటు కేసు విషయంలో కూడా చూస్తున్నాము. ఆ విషయంలో ఇబ్బంది పెడతారు అని కొందరు మాట్లాడుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఎవరో కూల్చేయాల్సిన అవసరం లేదు, అది కూలిపోతది అనేది బయట మాట్లాడుకుంటున్న సందర్భం. అలాగే కేసీఆర్ గారు కూడా ఈ మధ్య ప్రచారంలో తిరుగుతున్నారు, అంటే ప్రజల్లోకి వెళ్తున్నారు, ప్రజల్లో మాట్లాడుతున్నారు. చాలా మంది అంటున్నారు ఏంటంటే కేసీఆర్ గారు ఇప్పుడు కాకుండా అప్పుడే ప్రభుత్వం ఉన్నప్పుడే ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడుంటే ఖచ్చితంగా మన ప్రభుత్వం వచ్చే ఛాన్సులు ఎక్కువ ఉండేవి అని ప్రజల అభిప్రాయం. అది ఇప్పుడు ఎలా ఉంటదంటే సీఎం గా అది చిన్న విషయం కాదు బాధ్యత అనేది. ఎందుకంటే నేను ఒక చైర్మన్ గా చేస్తున్నాను, తక్కువ కాలమైనా చూసి కూడా ఉన్నాను కదా సాయి చేసింది. అనేక అంశాలు ఉంటాయి, అనేక విషయాల పట్ల ఇప్పుడు ఎంతో కష్టపడి, అంత సులభంగా రాలేదండి తెలంగాణ. ఎంతో కష్టపడి ఒక పార్టీ పెట్టడం, ఒక కాజ్ కోసం కొట్లాడడం, వందల మందిని సమీకరించడం, లక్షల మందిని, కోట్ల మందిని, అంటే అందరూ చేశారు కదా అంటే అందరూ చెయ్యొచ్చు, కానీ ఒక నాయకత్వం వహించడము అనేది చిన్న విషయం కాదు. అలా ముందుకయ్యే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. అంత కొట్లాడి 14 years కొట్లాడిన తర్వాత వచ్చిన తెలంగాణలో అంత అస్తవ్యస్తంగా మనం చూస్తే, మనకు 15-20 సంవత్సరాల క్రితం తెలంగాణలో నీళ్ళ పరిస్థితి చూస్తే, జిల్లాల పరిస్థితి చూస్తే, కలెక్టర్ ఆఫీసర్ అన్నిటి పరిస్థితి, వైద్యం, ఎడ్యుకేషన్, అన్నిటి పరిస్థితి గందరగోళంగా ఉండే. కొత్తగా ఏర్పరచుకున్నాను రాష్ట్రాన్ని కాబట్టి ఒక్కొక్క ఇటుక పిల్ల మంచిగా పేర్చుకుంటూ వెళ్ళి ఒక అద్భుతమైన భవంతిని నిర్మించాలనే ఆలోచనల్లో పనిలో పడి ఉంటారు అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఆ పనిలో ఉన్నప్పుడు ప్రతిరోజు ఆడికెళ్ళి ఎవరినో ఒకరిని కలిసి ఎవరినో ఒకరిని అది చేసి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దొరికే టైం, అధికార పక్షంలో ఉన్నప్పుడు ఏదైతే ప్రభుత్వాన్ని నడిపించాలో ఆ నిర్మాణంలో పనితీరు కనపడుతుంది. కాబట్టి అది కనబడుతుంది. వాటర్ విషయంలో కనబడుతుందండి, మిషన్ భగీరథ విషయంలో, కరెంట్ విషయంలో, చెరువుల విషయంలో కనబడుతుంది, రోడ్ల విషయంలో కనబడుతుంది. ఏ విషయంలో మనకు కనబడట్లేదు? అట్లంటే ఇంకా లేవా అంటే ఉంటాయి, చేసుకుంటూ వెళ్ళాలి. అవును, ఒక 10 సంవత్సరాలు చేసాం, ఇంకా చేయాలి, ఇంకా చేయాలి, ఇంకా చేయాలి, అభివృద్ధి చేసేది ఎంతో ఉంది. అలా అప్పుడు కేసీఆర్ గారు ఆయన విజన్ తోటి పనితీరును చూపించారు. ఇప్పుడు అదే పని అనేది కంటిన్యూ కావట్లేదు. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి స్కీమ్ కంటిన్యూ కావట్లేదు. ఆసరా కూడా ఈ నెల ఆసరా వచ్చే నెల పడుతుంది, మంత్ లాస్ట్ కు పడుతుంది. అట్లా అస్తవ్యస్తంగా అయింది. కాబట్టి వెళ్ళి తెలుసుకోవాలి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ బాధ్యత ఉంది. తెలంగాణ కోసం కొట్లాడిన తర్వాత దాన్ని ఒక సుపరిపాలన దిశగా అడుగులేయించినాము. మళ్ళీ అదంతా అస్తవ్యస్తంగా అయితే దాన్ని తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి బయటికి వెళ్తున్నారు, తెలుసుకుంటున్నారు. అప్పుడు బయటికి వెళ్ళలేదంటే అప్పుడు ఒక్కొక్క ఇటుక పెట్టి నిర్మించే బాధ్యతల్లో ఉన్నారు. అవును. అలాగే ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ ఏర్పడుతుంది అని అనుకుంటున్నారా? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పుడు మొన్నటి వరకు మనకు కాంగ్రెస్ కనిపించిందా అండి? కొన్ని రోజుల వరకు మనకు రాష్ట్రంలో బీజేపీ కనిపించిందా అండి? అట్లని లేవా? బీఆర్ఎస్ ప్రభుత్వం అనేది తెలంగాణలో మళ్ళీ ఏర్పడదు, లేదు బీఆర్ఎస్ పార్టీ ఉండదు అనుకుంటే మాత్రం, రాజకీయంగా అవగాహన ఉన్న వాళ్ళు ఎవరైనా ఇది మాట్లాడితే మాత్రం అది వాళ్ళ భ్రమనే అండి. నేను అలా అనాలిసిస్ చేసే వాళ్ళు ఉంటారని నేను అనుకోను. ఒకవేళ ఉన్నా కూడా అదేదో ఆ పూటకు మాట్లాడుతున్నారని నేను అనుకుంటాను. ఎందుకంటే మామూలు విషయం కాదండి కేసీఆర్ గారు చేసిన స్ట్రగుల్. కోసం ఒక కొట్లాడడం అనేది చిన్న విషయం కాదు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కాబట్టి మనం ఇంత ఆత్మగౌరవంగా అన్ని విషయాల పట్ల మాట్లాడగలుగుతున్నాం. ఇన్ని విషయాలు మనము సమైక్య రాష్ట్రంలో ఏ రోజు మాట్లాడినామండి? మాట్లాడలేదు. ఏ రోజు ఇంతమంది స్వతంత్రం లేదు అన్నట్లే. అంతెందుకు, హైదరాబాద్ నగరానికి నేను కొత్తగా వచ్చినప్పుడు మనకు కొంచెం ఫ్యామిలీస్ లలో బెటర్ గా ఉండి, మనం కొంచెం బెటర్ గా ఉంటే మీరు ఆంధ్ర నాడు అడిగారు. అవును, అందరూ అలాగే అడిగారు. ఏదన్నా తెలంగాణ వాళ్ళు ఇట్లుండరని మాట్లాడారు. అరే కాదు, మా తెలంగాణలో మేము ఇది చెప్దాము అంటే మీ తెలంగాణ హైట్ మీద ఉంటది, అందుకే నీళ్ళు ఉండవు, అందుకే ఎడారి, ఇలా మాట్లాడేవాళ్ళు. అంటే ప్రతిదీ ప్రకృతితోటి లింక్ చేసేవాళ్ళు. మీదే ఎత్తు ప్రాంతం కాబట్టి, దక్కన్ పీఠభూమి కాబట్టి, మీకు నీళ్ళ సోర్స్ ఉండవు కాబట్టి, మీకు పంటలు ఉన్నా సరే పండించుకునే పరిస్థితి ఇప్పుడు ఉంటది అని మాట్లాడేవాళ్ళు. అటువంటిది కేసీఆర్ రాగానే ఒక్కసారి అది మారింది. ఎలా మారింది? అప్పటి వరకు సాధ్యంగా ఉంది, ఎలా సాధ్యమైంది?
మనకేం అంత ఈజీగా మనము ఒక జనరేషన్ మారిందండి. ఒక జనరేషన్ మారినందుకు ఇప్పుడు తెలంగాణ ఉద్యమ సందర్భంలో ఒక 8th 9th ఆ క్లాస్ ఉన్న వాళ్ళు ఇప్పుడు యంగ్స్టర్స్ అయ్యారు. అవును, అందులో వాళ్ళకు అంటే ఆ 8th క్లాస్ 9th క్లాస్ 6th 7th వాళ్ళకి తెలంగాణ కోసం కొట్లాడుతున్నాము అనేది తెలుసు. ఆ జీల్ ఉంటది, అదంతా ఉంటది. కానీ ఎందుకు, ఏ రకంగా అవమానపడ్డము, ఏంటి, ఎలా తెచ్చుకున్నాము, ఎంత కష్టపడ్డాము అనేది వాళ్ళ తండ్రులు తాతలు పడ్డ కష్టం అంత తెలియదు, చెప్పుకోరు కూడా కదా పిల్లలకి. ఇప్పుడు యంగ్ జనరేషన్ అయ్యేసరికి వాళ్ళు అన్ని మారిపోయినాయి, టెక్నాలజీ మారిపోయింది, అదంతా మారిపోయింది. వాళ్ళు కొంచెం అవంతా తెలియకపోయి ఉండొచ్చు. కానీ 90s వరకు ప్రతి ఒక్కరికి తెలుసు తెలంగాణ ఉద్యమం ఎలా జరిగింది, ఎంతమంది ఉద్యమంకి ముందు పరిస్థితి ఎంత భయంకరంగా ఉండే, ఎంతమంది అమరవీరులు, చాలా మంది అమరవీరులు అండి. మామూలు విషయం కాదు. అందరూ రోడ్ల మీదకి వచ్చి కొట్లాడిన అది ఆ సందర్భం వేరండి, అది అద్భుతం. కాకపోతే అంతకు ముందు పరిస్థితి ఏంది, చెప్పుకుందామంటే కూడా అవమానం. అవును, ఇంత హైదరాబాద్ మనది, గీన్నే ఉన్నాము, పక్కనే నల్గొండ ఎంత దూరం, మహబూబ్ నగర్ ఎంత దూరం. కానీ హైదరాబాద్ కు వచ్చి నేను తెలంగాణ బిడ్డనని చెప్పుకునే పరిస్థితి కూడా లేకుండే, ఒక రకంగా అవమానంగా చూసేవాళ్ళు. ఈ రోజు తెలంగాణ అంటే దేశంలో అన్ని రాష్ట్రాలు కూడా ఆ తెలంగాణ అంటే ఆ కేసీఆర్, ఓ తెలంగాణ బాగుంటది, హైదరాబాద్ ఓహో ఇలా మాట్లాడుతున్న సందర్భం వచ్చింది 10 ఏళ్ల కాలంలో. అంటే దాన్ని మార్పు ఎక్కడి నుంచి అండి, బీఆర్ఎస్ ప్రభుత్వం చేయండి అయిందా? అవునండి. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్ని సీట్లు గెలుస్తుందని అనుకుంటున్నారు బీఆర్ఎస్ పార్టీ? నేనైతే పర్సనల్ గా ఇంతకు ముందుతో పోలుస్తే కేసీఆర్ గారి రోడ్ షోకు ముందు, రోడ్ షోకు తర్వాత, ఈ 5 నెలల ప్రభుత్వాన్ని చూసిన తర్వాత జనాలు ఒక ఒపీనియన్ కి వచ్చారండి. అంటే తక్కువ టైంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది కనబడుతుంది. రెండవది కేసీఆర్ గారు బయటకు వచ్చారంటే ఏదో ఒకటి చేస్తారు మళ్ళీ అనేది. అంటే తెలంగాణకు కేసీఆర్ గారికి ఒక బలమైన అనుబంధం ఉంది, ఒక బంధం ఉంది. అది ప్రతి ఒక్కరు ఉంది, చిన్న పిల్లల్లో కూడా ఉంది. ఒక్కసారి కేసీఆర్ గారు బయటకు వచ్చి ఒక ఒకటి ఒక దానికోసం కొట్లాడుతున్నారు అంటే తెలంగాణ మొత్తం కదులుతుంది, అటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి నేను అనుకుంటున్నాను 10 అంటే ఇంకా ఎక్కువ కూడా రావచ్చు అని పార్టీ మాట్లాడుతుంది. కానీ నా వ్యక్తిగతంగా అయితే 10 సీట్లు వస్తాయనేది మాత్రం నాకుంది. ఓకే, ఇప్పుడు మీ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? పొలిటికల్ గా గానీ ఎలా ఉండబోతుంది, ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు మీరు? ప్లాన్ అనేది ఏం లేదండి. ఇప్పుడు నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను, ప్రతిపక్షంలో కొట్లాడుతున్నాను, నా వాయిస్ ను కూడా నేను వినిపిస్తున్నాను. రెండవది పార్టీ తీసుకునే ప్రతి నిర్ణయానికి కట్టుబడి పనిచేస్తున్నాము. భవిష్యత్తులో పార్టీ నిర్ణయించి ఇది చెయ్యాలి, ఈ ప్లేస్ లో ఉండాలి, లేదు ఇది అని ఏ స్థానం ఇచ్చినా దానికి కట్టుబడి పార్టీలోనే కొనసాగింపు ఉంటుంది, కట్టుబడి పనిచేస్తాను. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఖచ్చితంగా ఒక బలమైన ఉమెన్ వాయిస్ అయితే వినిపిస్తాను. ఓకే, ఇప్పుడు మనం అంటే ప్రత్యేకంగా ఈ పార్టీ నా నుంచే స్టార్ట్ అవ్వాలి, ఒక కొత్త పార్టీ పెట్టాలనే ఆలోచనలు అట్లా ఏమైనా? నేను నా స్థాయి అది కాదండి. ఎందుకంటే స్థాయికి మించి ఆలోచన కూడా ఉండదు కదండి. నా స్థాయి అది కాదు. నా స్థాయి ఎంతవరకు నేను అంతవరకే ఆలోచించగలుగుతాను. ఇప్పుడు ఏదో టక్కున వచ్చాము, నలుగురు మన గురించి మాట్లాడుతున్నారనో, లేదంటే నలుగురికి నేను విషయాలు ఇవి ఇవి అని మాట్లాడుతున్నామని చెప్పి పరిధిని దాటి పరిగెత్తలేం కదండి. కాబట్టి ఇక బలమైన పార్టీ అండి బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ గారిని మించిన లీడర్ తెలంగాణలో. అటువంటి నాయకుల దగ్గర పనిచేయడం అనేది కూడా మామూలు విషయం కాదు కదా. అందుకే బలంగా కేసీఆర్ గారు నడిపిస్తారు, నడుస్తాం. ఇంకా లాస్ట్ గా సాయి చంద్ గారి కళల్ని, ఆశయాల్ని ప్రజల వరకు మీరు ఎలా చేర్చాలనుకుంటున్నారు, ఎలా చేరువ చేయాలని అనుకుంటున్నారు? రెండు అండి, తెలంగాణలో నాకు తెలిసి సాయి చంద్ను కూడా విడదీయలేమండి తెలంగాణ తోటి. ఒకటి, ఆయన అసలు ఇప్పటికీ అందరి హృదయాల్లో ఉన్నారు. ప్రతి గొంతులో ఆయన పాట మోగుతూనే ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా, ఏ సభకి వెళ్ళినా సాయి చంద్ గారి పేర్లు, ఆయన పాటలు వినిపిస్తూనే ఉంటాయి ఇప్పటి వరకు. సో సాయి రెండు, ఒకటి ఇటు రాజకీయంగా, కళ, ఆర్టిస్ట్ గా రెండు రకాల బాధ్యతల్ని ఒకే తాటి పైన ముందుకు తీసుకెళ్తూ లైఫ్ జర్నీ సాగింది. కాబట్టి ఖచ్చితంగా ఒక సాయి ఇంతకు ముందు పాడిన పాటలు, రాసిన పాటలు ఎన్నో ఉంటాయి బయటికి తీసుకురాని. వాటిని కూడా నేను బయటికి తీసుకురావడానికి నేను నా పేరుతోటి, రజనీ సాయి చంద్ పేరుతోటి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. సాయి పాటలు, సాయికి సంబంధించిన అనేక విషయాలని అలా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాను. రెండు, రాజకీయంగా నేనేసే ప్రతి అడుగు అది సాయి అడిగి. అవును,
అంటే సాయి చూపిన దారిలోనే నేను నడుస్తున్నాను కాబట్టి నేను వేసే ప్రతి అడుగు అదే. ఖచ్చితంగా బలంగా నన్ను సాయి నడిపిస్తాడు, కేసీఆర్ గారు ధైర్యం ఇస్తారు, బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటది, నేను నడుస్తా అని నేను నమ్ముతున్నాను. ఖచ్చితంగా మీ అడుగులు ఇంకా ముందుకు వెళ్ళాలని, అలాగే బిఆర్ఎస్ పార్టీ అండ మీకు ఖచ్చితంగా ఉండాలని మేము, మా ప్రేక్షకులు, సాయి చంద్ గారి ప్రేమ బంధువులు అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. మాకు ఇంత టైం ఇచ్చి అన్ని విషయాలు మాతో మాట్లాడినందుకు థ్యాంక్ యూ అండి.